వెల్కమ్ టు న్యూస్ అహ్వార్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. తనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకబోనారు. దీంతో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తనను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించారని, ప్రచారాలు కూడా మొదలుపెట్టారని మాజీ ఎంపీ అసహనాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపుతో అంజన్ కుమార్ వెనక్కి తగ్గారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ రాని వారు అసంతృప్తిగా ఉండటం సహజమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో కాంగ్రెస్ కి అంజన్ యాదవ్ పెద్ద దిక్కని అన్నారు. ఆయన బాధను మేము అర్థం చేసుకున్నామని, భవిష్యత్తులో అంజన్ కుమార్ కి పార్టీ నుంచి అవకాశం కల్పిస్తుందని మంత్రి పొన్నం అన్నారు. సంప్రదించి అందరికి సంబంధించినటువంటి ఆలోచనకు అనుగుణంగానే ఎంపిక జరుగుతుంది. కానీ ఆ యొక్క ఆకాంక్ష పోటీ చేయాలన్నటువంటి వాళ్ళు కొంత బాధ కలగడం జరుగుతుంటుంది. దాన్ని పార్టీ మా నాయకురాలు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథ్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రి వివేక్ గారు, మేమందరం కూడా మాతో సహచర ఎంపీ తెలంగాణ కోసం పోరాడమే కాక సిటీ యూత్ కాంగ్రెస్ నుంచి ప్రారంభించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి కరోనా సమయం లోపల తనే సర్వీస్ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి తెలుసు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం, తను మొన్న ముషీరాబాద్లో కూడా పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి ఒక కొంత ఆ ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం, సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతా